ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. కన్యరాశి వారికి నూతన తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కన్యరాశి జాతకులకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగనే కన్యరాశిలోని కేతువు, 6వ స్థానంలో కుజశని సంచార స్థితి, 7వ స్థానంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, అష్టమంలో బుధుడు గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ తెలుగు ఉగాది పండగ దగ్గర నుంచి బుద్ధిబలం చేత, జ్ఞానబలం చేత స్థిరాస్తులు, చరాస్తులు వీరు సొంతమైపోతాయి. గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం, మీరు అనుకున్న విజయాన్ని సాధించడం, మీ యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క చదువులు, విదేశాలకు అలాగే పారిశ్రామికవేత్తలుగా ఎదగడంలో మీకు మంచి కాలము ఉందని చెప్పి గమనించాలి. కాకపోతే చిన్న చిన్న విషయాలకు దయచేసి ఆందోళన చెందవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున జల, వాయు, దూర ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకుని మొత్తంగా భావించగలగాలి. ఈ యొక్క సప్తమంలో రాహు సంచారం చేయడం వలన వివాహము, ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు, నూతనమైన వస్తు క్రయ విక్రయాలలో ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే, శారీరకంగా మానసికమైన ఇబ్బందులు మీకు గురవుతున్నట్లయితే, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారంగా తయారు చేసి ఈ యొక్క రుద్రుడి యొక్క నమ్మకము, బుధుడు రాశాధిపతి బుధుడు, అలాగే సప్తమంలో రాహు సంచారం చేయడం వల్ల వీరి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి జలాభిషేకం, ఆ ఉప్పుతో చేసిన లవణ శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆలనే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.